హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాం. పావురాలు చూడండి, ఇక్కడికి వస్తే పావురాలు కనిపిస్తాయి. అవి చూడండి, పావురాలు అన్నీ ఇట్లా తిరుగుతున్నాయి. మన ఇల్లు మీద కూడా వచ్చినాయి. ఇక మార్నింగ్ వాకింగ్కి వెళ్దామని మా వారు అంటే ఇద్దరం కలిసి మరి పక్కకే గ్రౌండ్ ఉందని వాకింగ్కి వచ్చినాం. ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి. చింతపూలు, ఇవన్నీ కూడా బొడ్డు మల్లె చెట్లు అంటారు. చూడండి, ఈరోజు మా అబ్బాయి దగ్గరికి వచ్చినాం కదా మేము నిన్న వాకింగ్కు. మా వారు వస్తే నేను కూడా వచ్చిన. ఈ మొత్తం ట్రాక్ చాలా పెద్దగానే ఉంది. సరే, ఇక తను వచ్చిండ్రు కాబట్టి తనతోటి పాటు నేను కూడా వచ్చిన వాకింగ్కి. కానీ షూ లేకపోతే స్పీడ్గా నడవలేం. ఇక ఈరోజు ఒక్కరోజు కాబట్టి ఇట్లా వచ్చినాం. ఇక్కడ చూడండి పావురాలు చాలా ఉన్నాయి. నడుచుకుంటూ ఇటు దాకా వచ్చినాం. ఇంత దూరం ఎట్లా నడుస్తారా అని అనిపించింది. ఎంత పెద్ద ట్రాక్ అసలు ఇదంతా. అక్కడ నుండి చూస్తే అసలు ఇదంతా నడుస్తామా, మనతోటి అవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ నుండి స్టార్ట్ చేసి అట్లా రౌండ్ తిరిగి ఇట్లా వచ్చిన. ఇప్పుడు అక్కడికి పోతాం. ఇంత పెద్దది చాలా రోజులైంది నడవక. అంటే వాకింగ్ గ్రౌండ్లో అప్పుడప్పుడు పోయినా కానీ రెగ్యులర్గా పోతలేను కదా. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఎప్పుడే మరి మన పూజ సంపూర్ణమైంది. ఇక్కడ మనం వాకింగ్కి వెళ్ళి రాగా పూలు తీసుకొచ్చుకున్నాం. అవి పెట్టినాయి ఈరోజైతే. ఇక్కడ కూడా లైట్ వస్తుంది, లైట్ వేద్దాం. మంచిగా పూజ అయింది. ఇక సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత. ఇక పూజ సంపూర్ణమైంది. రొటీన్ స్టార్ట్ చేద్దాం. ఇక ఇప్పుడైతే బయటకు వెళ్ళి సూర్యునికి అర్ఘ్యం ఇద్దామంటే జారా పెట్టి అది బయటకు వద్దామని చూస్తుంది. అయితే మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు డోరు అంటే అది ఇంట్లోనే ఉంది. ఇక మేము ఇద్దరం బయటకు వెళ్ళినాం కదా, వీళ్ళు ఎటో పోయిండ్రు అనుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని విడిచిపెట్టి ఎటు కదులుతలేదు అన్నట్టు, మళ్ళీ ఎటో పోతారేమో అన్నట్టుగా. అసలు ప్రతి ప్రాణికి మాటలు రావు కానీ ఎంత అండర్స్టాండింగ్ ఉంటుంది అనిపించింది. ఇక ఒక మాట్లాడతలేదు కానీ అన్నీ చేస్తూనే ఉంటుంది అన్నట్టుగా. మొత్తానికి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి ఇక్కడ దీపారాధన కూడా చేసినాం. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి రొటీన్ ప్రారంభిద్దాం. వస్తున్నా. అదే చూడండి, ఇక్కడ కావాలి కాసుకుంటూ కూర్చుంది. డోర్ ఎప్పుడు తీస్తుందా అని. ఏం చేస్తుంది? చూడండి, మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయింది. పాలు పెట్టిన స్టవ్ మీద. మరి స్నానం చేసేస్తే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా. కరివేపాకు పొడి చేద్దామని ఏదైతే కడిగి పెట్టినా అప్పటి వరకు ఇది అంతా ఆరిపోతుంది. ఇది చేసుకుందాం. ఇప్పుడైతే కరివేపాకు చట్నీ నువ్వులు వేసేద్దాం. దోశకు పచ్చడి వేద్దామని కడుగుతున్నా. ఇక ఈరోజు మనం కరివేపాకుతోటి పచ్చడి వేసుకుందాం. కరివేపాకు టమాటా అన్నిటితోటి పచ్చడి వేద్దాం. నువ్వులు వేసి వేయించుకొని తర్వాత కరివేపాకు వేస్తే సరిపోతుంది. అంతే, సింపుల్ పచ్చడి, హెల్దీ పచ్చడి అనుకోవచ్చు. చాలా కరివేపాకు వేసుకుంటున్నాం. ఫ్రెష్ కరివేపాకు ఉందంటే కంపల్సరీ వాడాలి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్నాం. ఇక వారానికి ఒకసారి 2 సార్లు అన్నా తినాలి దోశ. తింటే ఈ మనకు పులిసిన పదార్థాలు తింటే లోపల మన జీర్ణశక్తికి తోడ్పడే కారకాలు
తయారైతే అంటారు కదా, మంచి బ్యాక్టీరియా. పులిసినాయి కాబట్టి దీంతో అట్లా తినాలి. వారానికి ఒకసారి అయితే కంపల్సరీ తినాలి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ దోశ వేసిన, ఎట్లా ఉందో టేస్ట్ మీకు చెప్తా. కరివేపాకు పచ్చడి, కరివేపాకు మన దగ్గర చాలా ఉంది ఈరోజు, అందుకే ఫ్రెష్ కరివేపాకు ఉంది కాబట్టి పచ్చడి చేసిన. సూపర్ ఉంది కాంబినేషన్, టేస్ట్ అయితే బాగుంది. ఇక ఇప్పుడైతే దోశ వేసుకుంటూ మరి మా వారికి సర్వ్ చేస్తా. పిల్లలు తర్వాత తింటారు వాళ్ళు. మనకు ఒక టైంకు బ్రేక్ఫాస్ట్ చేసి అలవాటు ఉంది కాబట్టి ఆ టైంలో కావాలి అట్లా. చూడండి మా వారు. ఇక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసిన, టీ పెట్టి టీ తాగుతా. ఇక చూడండి కొంతసేపు ఇక జాగ్రత్త ఆడుకుందాం, మళ్ళీ లంచ్ టైంలో కలుద్దాం. ఇక ఇదే కాలక్షేపం. చూడండి అన్నం అయితే అయింది, స్విచ్ బంద్ చేసిన. ఇక ఈరోజు మరి మన వంట బెండకాయ క్యారెట్ కర్రీ, తర్వాత కరివేపాకు కారపొడి అంటే నీళ్ళు ఉంచుకోవడానికి చేస్తున్నా, తర్వాత చల్లచారు చేస్తా. అయితే ముందుగా బెండకాయ అయితే అవుతుంది. కరివేపాకును కూడా కడిగి ఆరబెట్టిన మార్నింగే, ఇక అది ఆరిన తర్వాత పొడి చేసి పెట్టుకుంటే చాలా మంచిది. మనకు కరివేపాకులో కూడా పీచు పదార్థం చాలా ఉంటుంది, మనకు అది ఏర్పడది. కరివేపాకు కూడా చాలా మంచిది తింటే ఆరోగ్యానికి. ఎక్కువ మొత్తంలో వేరే రకంగా తీసుకోం కాబట్టి పొడి రూపంలో వేసుకొని తినచ్చు. ఇక ఇదంతా షార్ట్లో పెడతా నేను మొత్తానికి. ఇక కరివేపాకు కారపొడి చేసి చల్లచారు కూడా చేసిన తర్వాత లంచ్ చేద్దాం. ఇక అన్నీ చూపించలేకపోతున్నా. దా దా ఇక్కడ ఆడుకుందు, దా 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 గైడ కూర్చుందు, దా దా దా. ఇప్పుడైతే సాయంత్రం టీ అయినాక ఇక బయటకు వచ్చి నిల్చున్నాయి. ఇక జారా కూడా ఇక్కడ కూర్చుంది. కొంతసేపు అయితే ఇక్కడ ఉందాం. చూడండి అందరు వాకింగ్ కూర్చుండ్రు సాయంత్రం, వీళ్ళందరూ మళ్ళీ వాకింగ్కే. ఇక ఇక్కడైతే కొంతసేపు నిల్చుంటాం. మరి ఇక ఈరోజు అయితే ఇంతే, రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ వెళ్దాం.